సీఎం సహాయక నిధి చెక్కులను పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరుపేద ప్రజలకు అండగా ఉంటామని హామీ. మన కావలి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి సూచనలతో మన కావలి నియోజకవర్గంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆరోగ్యం బాగలేక వివిధ రకాలైనటువంటి డిసీజుల మీద వివిధ రకాల హెల్త్ కేర్ తీసుకున్న సందర్భంలో వారికి ఖర్చు అయినప్పుడు ఆ ఖర్చుకి చేయూతనివ్వాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున కావలి నియోజకవర్గంలో 96 మందికి 71 లక్షల పైచిలుకు అమౌంట్ని ఈ రోజున సెల్ఫీ పాయింట్లో అందించడం జరిగింది. 13 నెలల పూర్తయినటువంటి ఈ రోజు 13 నెలలు పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికీ కావలి నియోజకవర్గానికి సంబంధించి 534 మంది లబ్ధిదారులకి డైరెక్ట్గా చెక్కులు ఇవ్వటం జరిగింది. 5,11,00,000 రూపాయలు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా 200 పై చిలుకు అప్లికేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పూర్తవుతాయని కూడా ఎదురు చూస్తున్నాం. రోజుకు 2 అప్లికేషన్ల లెక్కన కావలి నియోజకవర్గంలో ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి ఆపరేషన్లు చేయించుకొని వివిధ రకాల హాస్పిటల్లో ఎటువంటి ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పడటం జరిగిందో వారందరూ కూడా తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకోండి అని, ఇంకా మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కూడా ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలియజేస్తున్నా. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. దురదృష్టవశాత్తు జరిగిన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు జబ్బు నయం చేసుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొంత చేయూతను అందించే భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరైనా అర్హులై ఉంటే వారందరూ కూడా అప్లై చేసుకోండి అని కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని, మీకు తోడుగా ఉండేందుకే, మీకు చేయూతగా ఉండేందుకే మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఎప్పుడు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారని, తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో అలమటించకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందవలసిందిగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ నిరంతరం కావలి ప్రజాక్షేమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఎప్పుడు నిమగ్నమై ప్రజలకు చేయూతగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నా. అందరికీ ధన్యవాదాలు.